హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వడానికి ఎంత కష్టపడుతున్నానో, ఫస్ట్ మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏడీ అవ్వడానికి కూడా అంతే కష్టం అబ్బా. అంటే ఇప్పుడు నా కష్టం నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏడీగా ట్రై చేస్తున్నప్పుడు కూడా ఆ కష్టం ఎక్కువే అనిపిస్తుంది ఖచ్చితంగా. సో నిన్న వీడియోలో నేను ఎన్ని సినిమాలకు పనిచేశాను అనేది చెప్పాను. ఈరోజు వీడియోలో ఏంటి అంటే నాకు ఒక్కొక్క సినిమాకి ఎలా ఆఫర్ వచ్చింది. సో దాన్ని బట్టి మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. ఓకే, ప్రజెంట్ సినారియో ఇలా నడుస్తుందిరా బాబాయ్ అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీరు నా చేయాల్సిందల్లా ఒక్కటే, మీకు ఈ వీడియో నచ్చిందనుకో నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. కొంతమంది ప్రీవియస్ వీడియోలో చేసినవే మళ్ళీ కామెంట్లో నన్ను అడిగితే నేను మళ్ళీ వీడియో చేయలేను, అలా అని కామెంట్ చేయడానికి కూడా చెప్పాను కదా, అరే తర్వాత ఏం జరిగిందో లేదా ముందో వెనకో చూడొచ్చు కదరా బాబు అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ ఒక కామెంట్లో నాకు ఒక అతను చెప్పారు, పక్కనున్న హైప్ అనేది ఒకటి వస్తుంది అన్న, అది నొక్కమని మీ వాళ్ళకి చెప్పన్నా అన్నాడు. అంటే నేను చెప్తే మీరు నొక్కరు, మీకు అనిపిస్తే నొక్కుతారు. సో చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్తే, నాకు ఫస్ట్ సినిమా ఆ ఫిలిం స్కూల్లో దసరా సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ టైంలో సినిమా ఎత్తుక్కుంటున్నప్పుడు నాకు ఒక వాట్సాప్ గ్రూప్లో నేను యాడ్ అయ్యాను. ఆ వాట్సాప్ గ్రూప్లో మేము ఒక చిన్న సినిమా తీస్తున్నాం, మాకు అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలి అన్నారు. వెంటనే ఆ వాట్సాప్ నెంబర్కి వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశాను, సో నేను ఫిలిం స్కూల్లో చేశాను అది ఇది అని చెప్పేసి అన్నాను. ఓ నైస్ అనుకున్నారు. ఇంటర్వ్యూ కూడా ఏం లేదు, డైరెక్ట్గా రమ్మన్నారు. తెనాలి షూటు, సో తెనాలి టికెట్ బస్ బుక్ చేస్తాం వచ్చేస్తావా అన్నారు. అయ్యమ్మ ఇంత సింపుల్గా ఏడీ అవ్వటం అనేది అనిపించింది నాకు. సో అలా తెనాలి వెళ్ళిపోయాను. 20 డేస్ షూటు, బాగా మంచి ఎక్స్పీరియన్స్ కూడా అయింది. సో అలా నా ఫస్ట్ సినిమా ఒక వాట్సాప్ గ్రూప్ త్రూ వచ్చింది. దెన్ అక్కడి నుంచి సినిమా బండి నాకు ఆఫర్ ఎలా వచ్చింది, ఆ సినిమా నుంచి వచ్చేసాను. తర్వాత ఇంకేట్రా ఎక్కడ తిరిగినా అవ్వట్లేదు. అడుగుతున్నాను కనపడిన వాళ్ళు, అన్న ఏదన్నా ఛాన్స్ ఉంటే చెప్పండి అన్న, ఏడీ ఛాన్స్ అది ఇది అని చెప్పేసి. అదే క్రమంలో నేను ఏం చేశానంటే మర్చిపోయాను, నేను ఒక స్టోరీ రాసుకున్నాను, నా పేరు అభి అని చెప్పేసి, ఒక షార్ట్ ఫిలిం స్టోరీ. ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను ఆ కథ, వాళ్ళకి నచ్చింది, నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. అయ్యమ్మ వెంటనే అదే తెనాలిలో వెళ్ళిపోయి షూట్ చేసుకొని వచ్చేసా, ఒక 4 రోజులు షూట్ చేసేసుకొని. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెంట్ కూడా వచ్చింది. ఏంటి అంటే, ఓకే నేను ఒక కథ చెప్పి ఒప్పించగలను, ఏదో బాగుంది, సో మనకి ఇందులో ఒక అవకాశం అయితే ఉంది అని నాకు అనిపించింది. దెన్ అది నానా తంటాలు బట్టి పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత రిలీజ్ చేసుకున్నాను. రిలీజ్ చేసి అదే పోస్ట్ ప్రొడక్షన్ క్రమంలో ఆ ప్రొడ్యూసర్కి ఏదో పాపం పర్సనల్ ప్రాబ్లం అవడం వల్ల ఆమె ఆగిపోవడం, అంటే పోస్ట్కి సంబంధించిన మనీ నేను అడగలేకపోయాను, తను ఇవ్వలేదు. సో దాన్ని తంటాలు పడి చేసి మొత్తం రిలీజ్ చేశాను. అదొక చాప్టర్. దెన్ నాకు సినిమా బండి అనే ఆఫర్ ఎలా వచ్చింది, ఫేస్బుక్లో ప్రవీణ్ అన్న ఏడీస్ కావాలి అది ఇది అని చెప్పేసి ఒక క్యాస్టింగ్ కాల్లా పెట్టారు. నేను దానికి అప్రోచ్ అయ్యాను. అన్న నన్ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ నాకు ఎలా హెల్ప్ అయింది, ఆ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు, అది నాకు ఎలా హెల్ప్ అయింది అంటే, నేను ఫిలిం స్కూల్ ఆ 3 నెలల్లో తెలుసుకున్న నాలెడ్జ్ నాకు ఆ ఇంటర్వ్యూలో హెల్ప్ అయింది. సో ఓకే నైస్, వచ్చేస్తావు షూట్కి అన్నాడు సడన్గా. ఏంటి నాకేంట్రా బాబు ఇంత లక్ ఉంది, ఇంత ఈజీగా నాకు అవకాశాలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాను. ఎగరేసుకుంటే వెళ్ళిపోయాను, అంతే సింపుల్. వెళ్ళిపోయాను. అక్కడ ఆల్రెడీ షూట్ చేసినంతా చూపించారు, ఇలా ఇలా ఉంటుంది మనది, ఇంత కష్టపడి చేయాలి, ఓ పెద్ద పెద్ద సెట్లు అలాంటివి ఉండమన్నారు. ఓ నైస్ సూపర్, మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందిలే అని చెప్పేసి అనుకున్నాను. దెన్ అలా ఆ సినిమా ఆఫర్ వచ్చింది, ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ త్రూ. ఇంకా ఆ తర్వాత అంటే జిగ్జాగ్గా చెప్తాను, కంటిన్యూ అని కాకుండా. ఆ తర్వాత ఏంటి, పరదా ఎలా ఆఫర్ వచ్చింది. సో సినిమా బండికే చేశాను కాబట్టి నేను సినిమాకి చేస్తాను అని చెప్పేసి అడిగాను. సరే చేద్దామన్నాడు, కలిసి చేస్తున్నాం, కలిసి చేసేసాం. సో ఆ కాంటాక్ట్ త్రూనే వచ్చింది. నెక్స్ట్ శుభం సినిమా ఏంటి, మేము అప్పటికి పరదా పోస్ట్లో నేను ఉన్నాను. శుభం షూట్ స్టార్ట్ అవుతుంది, అప్పటికి ఒక 3-4 డేస్ షూట్ కూడా అయిపోయింది. అంతలోకి సో నేను ఆర్ట్ పరదాకి చేశాను. సో నేను ఎంత చేయాలో అంత ఆర్ట్కి మంచిగా చేశానని నాకు అనిపించింది. సో
ఆ శుభముక్ కూడా ఏంటి అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ శ్రీనుగాడు అయితే బాగా చేస్తాడు అని చెప్పేసి మళ్ళీ అదే ప్రవీణ్ అన్న నన్ను పెట్టుకున్నాడు. సో అలా నేను శుభం సినిమా చేశాను. ఇది కూడా రిఫరెన్స్ టూనే చేశాను, అంటే మంచిగా వర్క్ చేశాడు అనేది అక్కడ హెల్ప్ అయింది, ఆ సినిమాకి పనిచేశాను. తర్వాత నేను తుఫాన్ హెచ్చరికని ఒక సినిమా చేశాను. నాకు ఆ సినిమా ఎలా వర్క్ అయింది అంటే, నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను కదా, యూట్యూబ్లో నా వీడియోలు చూసే ఒక సబ్స్క్రైబర్, ఒక తమ్ముడు ఎవరో సడన్గా అన్నా కలుద్దామన్నా అన్నాడు. ఏంటి అన్నాను, మాట్లాడాలన్నా అన్నాడు. సరే అని చెప్పేసి అలా వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత నేను ఒక సినిమా పనిచేస్తున్నాను అన్న, మా వాళ్ళు ఒక అసోసియేట్ కోసం చూస్తున్నారు, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, చేస్తావా అని అడిగాడు. నేను షాక్ అయ్యాను. అవునా ఇదేట్రా బాబు అనుకొని సర్లేని ఒకసారి వెళ్దాం అనుకున్నాను. వెళ్ళగా నాకు మంచి టీం నచ్చింది ఫస్ట్. ఓకే మనం చేద్దాము అని చెప్పేసి అందులో జాయిన్ అయిపోయాను. సో ఒక ఫేస్బుక్ ఒక 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 సబ్స్క్రైబర్ వల్ల ఆ సినిమా ఆఫర్ వచ్చింది. దెన్ మ్యాన్స్నోస్ మల్లేష్ అనే సినిమా, నేను సినిమా బండికి పనిచేశాను కదా, ఆ డైరెక్టర్ మ్యాన్స్నోస్ మల్లేష్ డైరెక్టర్కి సినిమా బండి అనే సినిమా చాలా ఇష్టం. సో నేను దానికి పనిచేశాను కాబట్టి నాకు ఈజీగా ఆఫర్ వచ్చింది ఆ సినిమా వల్ల. దెన్ తర్వాత ఫస్ట్ ఎయిడ్గా ఒక సినిమా పనిచేశాను కదా, ఆ సినిమాకి ఏంటంటే వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ అతన్ని చూస్తున్నారు, కొంచెం మంచి సినిమాలకు పనిచేసి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న అతను కావాలి అనుకున్నప్పుడు నా ప్రొఫైల్ ఎవరో షేర్ చేశారు, నన్ను ఆఫీస్కి రమ్మన్నారు. ఆ మేడం అమెరికాలో ఉంటుంది, డైరెక్టర్ మేడం, నన్ను ఇంటర్వ్యూ చేశారు, మనం మాట్లాడాము. సో వాళ్ళు వచ్చేసేయమన్నారు. సో ప్రీ ప్రొడక్షన్ అంతా ఆ మేడం అమెరికాలో ఉండేది, నేను మా డైరెక్షన్ టీము అందరం ఇక్కడే హైదరాబాద్లో ఉండి బంజారా హిల్స్ ఆఫీస్లో ప్రీ ప్రొడక్షన్ చేసి షూట్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చాము. సో బేసిక్గా నాకు అంతా సోషల్ మీడియా త్రూనే వచ్చింది, రిఫరెన్స్ త్రూ, సర్కిల్ త్రూ ఇలానే వచ్చింది. ఆఫీసులకి వెళ్ళి తిరగలేదు, అంటే ప్రజెంట్ అవకాశం లేదు, అంతా సోషల్ మీడియా కదా. ఇప్పుడు క్యాస్టింగ్ కాల్ పెడతారు, ఏడీస్ రిక్వైర్మెంట్ అని మెయిల్కి చేయమంటారు, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్ను రిఫర్ చేస్తే అయిపోద్ది. సో ఇదే నేను మళ్ళీ చెప్తున్నాను, మెయిల్కి మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. క్యాస్టింగ్ కాల్ అని యాక్టర్స్ గురించి అడుగుతారు కదా, వాళ్ళు వాట్సాప్ నెంబర్లు ఇస్తారు కదా, అక్కడ కూడా ఏడీ అని మెసేజ్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి, వాళ్ళకి ఏడీ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి నేను చేస్తాను అని. సో అలా అయిపోద్ది. అండ్ అప్కమింగ్ డైరెక్టర్లు అవుదాం అనుకునే వాళ్ళకి, డెమో ఫిలిం చేసిన వాళ్ళని, మంచి షార్ట్ ఫిలిం మీకు అనిపించిన వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అవ్వండి, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వాళ్ళ డైరెక్షనే. సో మీరు ట్రెండింగ్లో ఉన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ డెమో ఫిలిమ్స్ వీళ్ళని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ప్రీమియర్స్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ప్రసాద్స్లో ప్రీమియర్స్ అవుతూ ఉంటాయి, వెళ్ళి అప్రోచ్ అవ్వండి, ప్రీమియర్లు చూడండి, ఆ డైరెక్టర్తో మాట్లాడండి, టీంతో మాట్లాడండి, ఆ యాక్టర్తో మాట్లాడండి. ఎలా వస్తుందో అవకాశం తెలియదు, ఆ ఏడీ ఛాన్స్ అయితే వస్తుంది, అది మనకు తెలియకుండానే వస్తుంది. ఇప్పుడు నాకు డైరెక్షన్ ఛాన్స్ కూడా, నాకు డైరెక్టర్తో కూడా అలానే అనిపిస్తుంది, ఆ ప్రొడ్యూసర్ ఎలా తగులుతాడో నాకు తెలియదు, మీ నుంచి తగలవచ్చు, లేదా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ అందులోనే ప్రొడ్యూసర్ నాకు తయారవ్వచ్చు, లేదా ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి మీరే నాకు ఒక రిఫర్ చేయొచ్చు. మొన్న ఒక తమ్ముడు నేను రిఫర్ చేశాడు ఒక ప్రొడ్యూసర్కి, అన్న ఇదిగో ఈయన స్టోరీస్ వింటాడన్నా, నేను ఈయన ప్రొడక్షన్లో సినిమా చేశాను, సో నువ్వు కూడా చెప్తావా అన్న. నేను షాక్ అసలు, అందుకని నేను ఇంత ఇంట్రెస్ట్గా వాడుతున్నాను, ఇది నాకు మళ్ళీ హెల్ప్ అవుతుంది. అని ఇంకో విషయం, నా డెమో ఫిలిం కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అన్న వల్లే నాది కంప్లీట్ అయింది. ఆ అన్న ఊర్లో షూట్ చేశారు, రూపాయి ఖర్చు లేదు నాకు షూటింగ్కి, లొకేషన్ ఖర్చులకి. సో చెప్పలేం, మనం మీడియంని బాగా వాడదాం, బాగా వాడదాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న సోషల్ మీడియాని ఎంత బాగా, ఎంత మంచిగా, ఎంత ప్రొడక్టివ్గా వాడితే అంత హెల్ప్ అవుతుంది అబ్బా. ఇప్పుడు యాక్టర్లు వాళ్ళే అవుతున్నారు, మీరు గమనిస్తే మీమ్స్ రీల్స్ చేసేవాళ్ళు వాళ్ళు యాక్టర్స్ ఎంతమంది అవుతున్నారు. మన డైరెక్షన్ టీం కూడా ఎంతమంది మీమ్స్ చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా. సో అది మీడియంని బాగా వాడండి, అది నేను చెప్పదలుచుకుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.